హాయ్ అండి. నేను మీ దీప్తి. వెల్కమ్ బ్యాక్ టు మామ్స్ కిచెన్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే మా ఆషమ్మ స్టైల్లో పీతల ఇగురు ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా అంటే చాలా సింపుల్గా చేసేయచ్చు. ఆ రోజు టైం లేదండి, అందుకే వీడియో చాలా ఫాస్ట్గా తీసేసాము. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. దీనికోసం ముందుగా అయితే ఒక 1/2 కిలో వరకు పీతలు తీసుకోవాలండి. వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. దీనికోసం అయితే ముందుగా ఒక 2 ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ముందుగా అయితే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత దీంట్లో కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే గ్రీన్ చిల్లీ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం ఇలా ఫ్రై అవుతూ ఉండగా దీంట్లోనే ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోనే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసుకోవాలండి. ఏ కర్రీలోకైనా కానీ కరివేపాకు వేస్తే కర్రీ టేస్ట్ ఇట్టే మారిపోతుంది కదండి. ఇప్పుడైతే దీంట్లోనే మనం ముందుగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్న పీతలు ఉన్నాయి కదండి, ఆ పీతలు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పీతలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా దాని నుండి వాటర్ అనేది బయటకు వస్తుంది. ఇప్పుడు దీంట్లోనే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, మన స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం కూడా వేసుకుని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆయిల్ అనేది ఈ విధంగా బయటకు వచ్చినప్పుడు కొంచెం చింతపండు రసం వేసుకోవాలండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. చింతపండు రసంతో పాటుగా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడైతే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క 15 మినిట్స్ కుక్ అవనిస్తే మన పీతల ఇగురు అయితే రెడీ అయిపోతుందండి. ఇంకా ఫైనల్గా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటే మన పీతల ఇగురు అయితే రెడీ అయిపోతుంది. అంతేనండి, రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మా ఆషమ్మ స్టైల్లో పీతల ఇగురు అయితే చాలా సింపుల్గా ఉంది కదా. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. మళ్ళీ న్యూ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్. అన్నట్టు అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి.